డాక్టర్ ఎప్పుడైతే స్పైన్ అనేది ఫ్రాక్చర్ అయితే 6 కి పనికిరారు, 6 చేయడానికి కూడా, సో దాని గురించి మాకు సవివరంగా తెలియజేయండి. అంటే సెక్స్ సమస్యలు అన్నవి నరాల కానీ డ్యామేజ్ అయితే వస్తాయండి చాలాసార్లు. సో అది నరాల డ్యామేజ్ అంటే నరాల డ్యామేజ్ ఓన్లీ సెక్స్ సమస్యలు ఐడియల్గా ఒకటి రాదు. చాలాసార్లు ఇలా ఉన్న వాళ్ళకి కాళ్ళలో బలం తగ్గడం, స్పర్శ తగ్గడం, ఎస్పెషల్లీ వాళ్ళకి మనం బటక్ చుట్టూ ఎనస్థీషియా వస్తుంది. అంటే ఆ బటక్ చుట్టూ ఉన్న నరాలకు సంబంధించి మనం సెక్స్కి సంబంధించిన నరాలు ఉంటాయి. ఇలా ఉన్న వాళ్ళకి చాలాసార్లు యూరిన్లో మోషన్లో కూడా కష్టం వస్తుంది. ఓ మై గాడ్. సో దీనితో పాటు ఒక్కొక్కసారి ఎప్పుడైతే మనకి స్పైన్ ఫ్రాక్చర్ రావడం వలన వాళ్ళ జనరల్ హెల్త్ కొద్ది కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. దాంతోపాటు పెయిన్ ఉండడం వలన వాళ్ళకి సెక్స్ మీద కొంతవరకు వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. సో అన్నిసార్లు ఒకవేళ మీ కాళ్ళలో చేతిలో బలం బాగానే ఉండి కాళ్ళ అంతా బాగానే ఉండి యూరిన్ మోషన్లో ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఒకసారి క్లినికల్గా మన డాక్టర్ పరీక్ష చేస్తే నరాల్లో ఎక్కడ వీక్నెస్ లేదనుకున్న వాళ్ళకి సెక్స్ సమస్య కానీ వచ్చిందంటే అది బాగా కరెక్ట్ అవుతుంది. అది మేబీ రిలేటెడ్ టు పెయిన్. మీరు ఎవ్రీ టైం మీరు సెక్స్ అనేది చేసేటప్పుడు కొద్దిగా పెయిన్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి భయం వస్తుంది. ఎందుకంటే స్పైనల్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల వచ్చే పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. ఆ భయంతో వాళ్ళు కూడా యాక్టివ్గా దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోవచ్చు చాలాసార్లు. కానీ మేము చెప్పినట్టు మనం ద కీ హియర్ ఈజ్ నరాన్ని కాపాడాలి అంటే మనం ఎర్లీగా ఒక వైద్యానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎర్లీగా చేసినట్టయితే మనకు అసలు సమస్య రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పినట్టు ఫస్ట్ స్టేజ్లో నడుము నొప్పి వస్తుంది, తర్వాత స్టేజ్లో హైట్ తగ్గినట్టు కానీ గూన్లా వస్తుంది, తర్వాత స్టేజ్లోనే మీకు కాళ్ళలో తిమ్మిలు రావడం, బలం తగ్గడం, యూరిన్ మోషన్ కానీ సెక్స్ కానీ డైరెక్ట్గా సెక్స్ ప్రాబ్లం అనేది తక్కువ, ఓన్లీ సెక్స్ ప్రాబ్లం అనేది తక్కువ వస్తుంది. సో అందుకని మీరు ఎర్లీగా కానీ ఉన్నట్టయితే కంప్లీట్గా మీ సమస్య రాకుండానే చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీకు ఏదైనా డౌట్ వచ్చినట్టయితే డాక్టర్తో మాట్లాడితే మీకు ఏదైనా ఆ సమస్యని ఆ డౌట్ మైండ్లో ఉన్నదాన్ని వాళ్ళకి తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కొంతవరకు యాజ్ యూ నో సెక్స్ అనేది కొంతవరకు మైండ్ గేమ్. ఇట్ ఇస్ ఆల్ టోటల్ ఇన్ ద మైండ్. సో ఒకసారి మనం చెప్పినట్టు కానీ లేకపోతే ఒకవేళ మనకే కానీ డౌట్గా ఉన్నట్టయితే దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఎంఆర్ఐ చేసి నరం మీద ఒత్తిడి ఉందా లేదా, అలాగా నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటారు. నరాలు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, దాని యాంప్లిట్యూడ్, లేటెన్సీ, వెలాసిటీ, దాన్ని చేయడం వల్ల మనం కూడా నిక్కచ్చిగా చెప్పొచ్చు దీనికి నరాలకు సమస్య కాదు, మీకు మంచిగా అవుతుంది జస్ట్ అని చెప్పి మనకు వాళ్ళకి రీఅష్యూరెన్స్. చాలాసార్లు సెక్స్ దానికి సంబంధించి రీఅష్యూరెన్స్ విల్ హెల్ప్ దెమ్. వాళ్ళకి ఆ ధైర్యం రావాలి, నేను అంత బాగానే ఉన్నానని చెప్పి. మనం ఎంత చెప్తే అది రాదు. అది ఒకసారి అది ఆ మైండ్ సెట్టింగ్ వస్తే వాళ్ళకి అంతా నార్మల్గా లైఫ్ బాగుంటుంది. రైట్ డాక్టర్ గారు.